శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలుసు. ఏ అభిషేకానికి ఏ ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జలాభిషేకానికి శాంతి, మనసులో స్థిరత, పాప విమోచనం కలుగుతుంది. శివపురాణం ప్రకారం గంగ నీటిని శివలింగానికి అభిషేకిస్తే జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పబడింది. పాలాభిషేకానికి దీర్ఘాయుష్యు, ఆరోగ్య వృద్ధి కలుగుతాయి. లింగ పురాణం ప్రకారం పాలతో అభిషేకం చేస్తే అన్ని రోగాలు తొలగిపోతాయని చెప్పబడింది. తేనె అభిషేకంతో వాక్సిద్ధి, మధుర భాష, ఆకర్షణ శక్తి కలుగుతాయి. స్కంద పురాణం ప్రకారం తేనె అభిషేకంతో శివుని అనుగ్రహం వల్ల మన మాటల్లో తీయదనం, చాతుర్యం పెరుగుతాయి. వీడియో నెక్స్ట్ పార్ట్ మీద ఆసక్తి ఉంటే కమెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.